మిత్రులారా, మీకు పొద్దున్న లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? అలాగే సరిగ్గా నిద్రపట్టలేదా రాత్రి? మీరు నిద్రపోయేటప్పుడు మధ్యలో లేచి నీళ్ళేమన్నా తాగుతున్నారా? ఎందుకు చెప్తున్నామంటే, వీటికి మీకు పొద్దున్నే వచ్చేటువంటి హార్ట్ అటాక్‌కి సంబంధం ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం మార్నింగ్ టైమ్ 9 లోపల హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, దానికి రకరకాల కారణాలు ఉన్నటువంటివి చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనవి ఇవి. ఎందుకంటే, మనం నిద్రపోయేటప్పుడు యూజువల్‌గా వాటర్ తాగం. అవసరం పడదు. మామూలుగా రోజులో మనం ఉండేటప్పుడు కొంచెం దాహం వేస్తుంటుంది, తాగుతాం. నిద్రలో మరీ ఎక్స్ట్రీమ్‌గా దాహం వేస్తే తప్ప లేవం. మామూలుగా అయితే నిద్రపోతూనే ఉంటాం. అందులో ఏసీలు వేసారనుకోండి అసలు దాహం కాదు. దాంతో నైట్ టైము మీ బ్లడ్‌లో కొంత ఈ హైడ్రేషన్ అనేది తగ్గుతుంది. వాటర్ తగ్గుతుంది. కొంత చిక్కగా అవుతుంది బ్లడ్. పొద్దున లేచినప్పుడు ఆ ఫ్లో అనేది కాస్త స్లో ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి మీ హార్ట్ ఎక్కువ పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి బీపీ పొద్దున్న లేవగానే ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇది ఒకటి యాడ్ అయింది అనుకో, డబుల్ ఇంపాక్ట్ పడుతుంది. అది డేంజర్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మన బాడీయే బీపీని పెంచుకుంటూ ఉన్నప్పుడు మీరు పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ, బెడ్ టీ అని తాగారనుకోండి, అది స్టిమ్యులెంట్. అది మీరు కూడా తాగేది అందుకే కదా. తాగంగానే హుషారుగా ఉంటుంది, నాకు యాక్టివ్ అయిపోతాను నేను అని చెప్పి తాగుతారు కదా. మీరు యాక్టివ్ అవుతారు, అక్కడ లోపల హార్ట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి పంపింగ్ ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ ఇదేస్తే డబుల్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఒక్కసారిగా షూట్ అయిపోతుంది. చాలా మంది కొన్ని కేసులు పొద్దున్న లేవగానే బెడ్ మీద దిగంగానే కూలబడిపోయారట. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఈ కాఫీ టీలు ఉంటే మానేయండి. పొద్దున్నే గ్యాప్ ఇవ్వాలి. నేను తాగొద్దని చెప్పట్లేదు, గ్యాప్ ఇస్తే మంచిది. అలాగే పొద్దున్న లేచేటప్పుడు కాస్త మెల్లగా లేవండి. ఒక్కటేసారిగా దిగ్గున లేచి నిలబడిపోయి గబగబా పరిగెత్తాలి అన్నది వద్దు. కొంచెం టైం ఇవ్వాలి. మీరు ఒక 6 గంటలు 7 గంటలు కనీసం 4-5 గంటలైనా పడుకున్నారు మీరు. మజిల్స్, జాయింట్స్ అన్నీ కూడా ఒక రెస్టింగ్ స్టేట్లో ఉంటాయి. మీరు పొద్దున్నే లేచి ఒకటేసారి యాక్టివ్ లైఫ్ ఒకటేసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. దాంతో హార్ట్ మీద బర్డన్ పెరుగుతుంది ఒకటేసారి. అందుకోసం అని చెప్పి మీరు లేచేటప్పుడు మెల్లగా లేచి కూర్చొని ఒక 5 నిమిషాలు చూడండి, చుట్టూ చూడండి. మీతో కళ్ళగానే ఉంటారు, చుట్టూ మనుషులు ఉన్నారా లేరా, ఎలా ఉంది పరిస్థితి అని కొంచెం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి మెల్లగా దిగడం అనేది సేఫ్. అంతే. దీనివల్ల ఏదో కొంపలు మునుగుతాయని కాదు, కానీ మనం సేఫ్ జోన్లోనే ఉండాలి. అలాగే కొంత నిద్ర సరిగ్గా లేదనుకోండి, నిద్ర సరిగ్గా లేకపోతే మీ బ్రెయిన్ ఎక్కువ ఓవర్ యాక్టివ్గా చేస్తుంది, అలసిపోయినట్టు ఉంటుంది. దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మళ్ళీ హార్ట్ మీదే ప్రెషర్ పడుతుంది. సో మళ్ళీ పంపింగ్ పెరుగుతుంది. అలాగే మీ బ్లడ్ వెజల్స్, మన బాడీలో రక్త ప్రసరణ చేయాల్సింది బ్లడ్ వెజల్స్ కదా, రక్తనాళాలు, అవి రెస్టింగ్ స్టేట్లో ఉంటాయి కాస్త. అంటే బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఉబ్బాలి, బ్లడ్ తగ్గినప్పుడు షింక్ కావాలి. ఈ కంట్రాక్షన్, సంకోచ వ్యాకోచాలు అంటారు కదా, అది కొంచెం తక్కువ ఉంటాయి. పొద్దున్న లేవగానే కనీసం 15-20 నిమిషాలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే పడుకున్నప్పుడు అవి కూడా కాస్త రెస్టింగ్ స్టేట్లోనే ఉంటాయి. ఒకటేసారి లేస్తే ప్రెషర్ దాని మీద ఎక్కువ చేసినట్టు. అప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా ఉంటే ఓకే, అలా కాకుండా ఆల్రెడీ బ్లడ్ వెజల్లో ఎక్కడైనా సరే మీకు బ్లాకేజ్ లాంటిది ఉందనుకోండి, ఒక్కసారిగా మిగిలితే అది పగలదా. అలాగే ముఖ్యంగా బ్రెయిన్ లో ఉండేటువంటి బ్లడ్ వెజల్ చాలా చిన్నగా, సన్నగా ఉంటాయి. ఒక్కసారిగా ప్రెషర్ పెరిగింది అనుకోండి, అక్కడ అవి చిట్లిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మార్నింగ్ టైము స్ట్రోక్స్ వచ్చిన కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్, కొంతమంది ఎక్సర్సైజ్ ఫ్రీక్లు ఉంటారు. పొద్దున్న లేవంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 10 నిమిషాలు పరిగెత్తారు. జిమ్ చేసుకోవడానికో లేకపోతే ఈ వాకింగ్ చేయడానికి టైం ఫ్యాక్టర్ ఉంటుంది కొంతమందికి. అసలు అలా ఎప్పుడు హెల్త్ కోసం మీరు ఏదో ఎక్సర్సైజ్ ఫాస్ట్గా వెళ్ళిపోయి హెవీ ఎక్సర్సైజ్ చేస్తారు విపరీతంగా. ఇంకా టైం ఉండదు, లేచేయాలి, నేను చేసేయాలి అని చెప్పి. కానీ హార్ట్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది, ఆ ప్రెషర్ అంతా తట్టుకోవాలి కదా అది. అందుకే మన పెద్దోళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని పడుకోమని చెప్పి, పక్కన పెట్టుకొని పడుకోమని చెప్పి. ఎప్పుడన్నా మెలకు వచ్చినప్పుడు, పీడకల లాంటివి వచ్చినప్పుడు, ఏదో ఒక విధంగా మీకు మెలకు వస్తే లేచి ఒకసారి యూరిన్ పోసుకొని వచ్చి ఆ నీళ్లు తాగి పడుకోమని చెప్పి. అలాగే మీరు తిన్న వెంటనే పడుకోకూడదు. తినడానికి పడుకునేదానికి కనీసం 2 to 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. పొద్దున్న లేవగానే కాస్త నైట్ పడుకున్నాము, నైట్ అంతా ఏం జరిగిందో తెలియదు. పొద్దున్న నిద్ర లేవలేకపోతే పరిస్థితి ఏంటి? ఎంతమంది చనిపోలేదు? కానీ పొద్దున్న మనం నిద్ర లేచామంటే ఎంత అదృష్టం ఉండాలి. ఇంకో రోజు ఇచ్చాడు దేవుడు మనకు టైం. అందుకని పొద్దున్న లేవగానే అంతకు మించిన అదృష్టం లేదు. అదృష్టాన్ని కాసేపు ఫీల్ కండి. లేచాము రొటీన్గా పరిగెత్తడం అనుకుంటే కాదు. లేచి భగవంతుడా, నైట్ పడుకున్నాను, ఈ గొడవలో నేను ప్రాణాలైతే పోలేదు, నాకు నా హార్ట్ అయితే, నా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని బాగా పనిచేసాయి, అదృష్టం నాకు ఇంకో రోజు బతికే అవకాశం దొరికింది అని చెప్పి కాస్త భగవంతుడికి కాస్త థ్యాంక్స్ చెప్పండి. ఆ థ్యాంక్స్ చెప్పడానికి ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి. నిద్రపోయినప్పుడు మీ కాళ్ళు ఏమైపోయి, చేతులు ఏమైపోయి, కళ్ళు ఏమైపోయి, చెవులు ఏమైపోయి చూసుకోవాలి కదా. ఒకసారి లేచి కాస్త చేతులు రుద్దుకొని, కాళ్ళు చేతులు తమిడి చూసుకొని, చెవులు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది ఒకసారి చూసుకుని ఓకే అంత బాగానే ఉందని చెప్పి కాసేపు
రిలాక్స్ అయిపోయి ఒక 5 నిమిషాలు చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది, నార్మల్కి వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఈ చిన్న చిన్న తప్పులే ప్రాణాల మీదకి వస్తాయి. మనకేదో చూశారు కదా, ఈ చిన్న చిన్న పనులకే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ రావాలి అంటే ఏదో మీకు మొత్తం బ్లడ్ వెజల్ అంతా 100% బ్లాక్లు అయిపోయి స్టంట్ చేయించుకోలేదు, లేకపోతే యాంజియోగ్రాములు చేయించుకోలేదు, ఆపరేషన్లు చేయించుకోలేదు, అందుకే నాకు వచ్చిందని చెప్పి ఏదో పెద్ద పెద్ద కారణాలు ఎత్తుకుతాం మనం. ఈ చిన్న చిన్న చేంజెస్ మీరు చేస్తే సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే ఇవి తప్పులు చేస్తే హార్ట్ అటాక్ రావచ్చు. మీరు ఎంత హెల్తీగానే ఉన్నాయి, మొత్తం మీ 3 బ్లడ్ వెజల్స్ 0%లో ఉండొచ్చు కొలెస్ట్రాల్ అనేది, కానీ వీటి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కదా. జాగ్రత్తగా ఉంటారు కదా. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.